హలో ఫ్రెండ్స్, ఇది నాంచారమ్మపేట. ఈ నాంచారమ్మపేటలో నాంచారమ్మ అనే దేవస్థానం ఉంది. ఆమె చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆమెకి గాను మనం గాన ఏ తేనె మొక్కున్నామంటే తప్పకుండా జరిగి తీరుతుంది అనమాట. అదేవిధంగా మేము ఒక మొక్కుకున్నాము. ఆ మొక్కుబడి అయింది, మాకు బాగా అయింది కాబట్టి ఆ తర్వాత ఏంటంటే ఆమె కాడికి వచ్చి ఆ మొక్కు తెచ్చడానికి వచ్చామన్నమాట. ఇదిగో కనిపిస్తూ ఉండేదే ఆ నాంచారమ్మ తల్లి దేవస్థానం అన్నమాట. ఇక్కడ భక్తులు శుక్రవారం రోజైతే ఎక్కువగా ఉంటారంట. భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ మేమేందంటే మధ్యాహ్నంగా పోయాం కాబట్టి అప్పుడు పెద్దగా భక్తులు లేరన్నమాట. కానీ శుక్రవారం రోజు మాత్రం తప్పకుండా ఉంటారు. ఇక్కడే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటుంటారట. అదిగో అక్కడ ఉండే కోనేరు, ఆ కోనేరులో స్నానం చేసి అక్కడ వచ్చి దేవుడి కాడికి వచ్చి మొక్కుబడి తీర్చుకుంటుంటారనమాట. ఇదిగో ఇక్కడ నేను మామూలుగా ప్రదక్షిణ చేస్తూ ఉండాలన్నమాట. ఈ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఇప్పుడు ఇదిగో దేవాలయం కాడికి వచ్చాము. దేవాలయం కాడికి వచ్చిన తర్వాత దండం పెట్టుకుంటున్నా. నేను దండం పెట్టుకొని ఇక్కడ మామూలుగా ఆమెకి మొక్కుబడి తీర్చాలి కాబట్టి టెంకాయ కొట్టుకుంటున్నాను అన్నమాట. ఈ టెంకాయ కొట్టుకుంటూ ఆ దేవాలయంకి ఎదురుగానే పక్క భాగంలో పెద్ద ఆంజనేయుల స్వామి విగ్రహం ఉందన్నమాట. ఆయన కూడా చాలా పవర్ఫుల్ దేవుడు అని మనకు తెలుసు అన్నమాట. హిందువులకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అందువల్ల అక్కడ కూడా మొట్టమొదటి నేను అక్కడే టెంకాయ కొట్టాను. టెంకాయ కొట్టి తర్వాత అక్కడ పెట్టేసి దండం పెట్టుకుంటూ ఉండాలన్నమాట. దండం పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను. ఎక్కడికి? ఆ నాంచారమ్మ తల్లి గుడి కాడికి వచ్చి అక్కడ టెంకాయ కొడుతున్నాను అన్నమాట. టెంకాయ కొట్టి అక్కడ పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాను. ఇది రావి చెట్టు, వేప చెట్టు, చాలా పవిత్రమైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like and subscribe.